ఉదయాన్నే 4 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తిని ఒక కప్పు కాఫీ టీ తాగే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? షుగర్ ఫ్రీ బిస్కెట్సే కదా అండి, ఆరోగ్యానికి మంచిదే కదా, మేము చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం అంటారు కదా. ఈ వీడియోలో మనం అసలు షుగర్ పేషెంట్స్ బిస్కెట్స్ తీసుకోవచ్చా, ఎటువంటి బిస్కెట్స్ తీసుకుంటే మంచిది, ఎవరు తినచ్చు, ఎవరు అవాయిడ్ చేయాలి, ఏ టైంలో తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీతో లిమిట్ చేయాలి వంటి వివరాలన్నీ కూడా మనం చూద్దాము. నేను ఈరోజు ఒక పేషెంట్ చూశానండి. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. నాకు 25 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉందండి అన్నారు. నేను అసలు బ్రేక్ఫాస్ట్ తినను, ఓన్లీ లంచ్ డిన్నర్ మాత్రమే తింటాను, నాకు ఉదయం అస్సలు ఆకలి అవ్వదు, నాకు కొన్ని సంవత్సరాలుగా నాకు అలా అలవాటు అయిపోయింది అన్నారు. కాబట్టి ట్యాబ్లెట్స్ ఆఫ్టర్నూన్ నైటే వేసుకుంటాను. నా షుగర్ లెవెల్స్ అసలు ఎప్పటికీ కంట్రోల్ అవ్వడం లేదు. 3 months యావరేజ్ షుగర్ HbA1c 9 దాటిపోతుందండి అన్నారు. ఆవిడ రోజుకి మధ్యాహ్నం 2 ట్యాబ్లెట్స్, నైట్ 2 ట్యాబ్లెట్స్, అంటే ఆల్రెడీ హై డోస్ 4 ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఇంకా షుగర్ ఎక్కువగా ఉంది. తను కార్బోహైడ్రేట్స్ చాలా లిమిట్ చేస్తానన్నారు. కొంచెం ఇంట్లో వాకింగ్ చేస్తున్నారు. ఇంకొంచెం సేపు మాట్లాడితే నాకు ఒక విషయం చెప్పారు. నేను నిద్రలాగానే ఒక కప్పు కాఫీ తాగితే కానీ నాకు డే స్టార్ట్ అవ్వదు, 4 బిస్కెట్స్ తింటాను అంతే కాఫీతో అన్నారు. ఇంకా ఆకలి అవ్వదు నాకు, నేను ఏమీ తినను, బ్రేక్ఫాస్ట్ తినను అన్నారు. కానీ యాక్చువల్గా 4 బిస్కెట్స్లో మనకి 100 కిలోకాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది, 20 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు ఒక బిస్కెట్ లేబుల్ చూడండి, దాని మీద ఏం రాసి ఉంటుంది? రిఫైన్డ్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్, అంటే 70% వరకు మైదా ఉంటుంది బిస్కెట్స్లో. మైదా ఆరోగ్యానికి మంచిదైనా షుగర్ పేషెంట్స్కి, ఎందుకంటే ఇందులో అస్సలు ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు. యాడెడ్గా రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి. దీనివల్ల LDL కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సోడియం కంటెంట్ ఎక్కువ ఉండడం వలన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఈ బిస్కెట్స్ అనేవి అంత హార్ట్ ఫ్రెండ్లీ స్నాక్స్ మాత్రం కాదు. ఇంకా తన ఆకలి తగ్గిపోతుందని ఎందుకు అన్నారు? ఆల్రెడీ తినేస్తున్నారు కదా, కాఫీ టీ తాగేస్తున్నారు, ఇంకెందుకు ఆకలి వేస్తుంది తనకి? డే మొత్తం కూడా తను లో ఎనర్జీతో గడుపుతున్నాను, నాకు నీరసంగా ఉంటుంది అన్నారు. అది షుగర్ లెవెల్స్ వలన అయి ఉండొచ్చు. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల లోపం వలన కూడా ఉండొచ్చు. ఎందుకంటే బిస్కెట్స్, కాఫీ, టీలో మనకి విటమిన్స్, మినరల్స్ వంటివి అస్సలు ఉండవు. అదే మనం ఆల్టర్నేటివ్ స్నాక్స్ ఏం తీసుకోవాలి అని నన్ను అడిగితే, ముఖ్యంగా ఈవినింగ్ కానీ ఆర్ మిడ్ మీల్ స్నాక్గా రాగి జావ వంటివి తీసుకోవచ్చు. ఏదైనా నములుతూ తినాలనిపిస్తుందండి అంటే ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోవచ్చు. స్ప్రౌట్ సలాడ్ తీసుకోవచ్చు. జామకాయ, బొప్పాయి వంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పెరుగులో నట్స్ లేకపోతే ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినడం అనేది చాలా మంచి ఆల్టర్నేటివ్ స్నాక్ అండి. మరి షుగర్ పేషెంట్స్ ఇన్ని సంవత్సరాలుగా ఆరోగ్యానికి మంచిది ఇవి షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అంటారు. ఎందుకు అంటే దీనివల్ల కొంత బెనిఫిట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇవి రెడీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి కొన్ని తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో ఉంటాయి, మనం ఏమీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి బయటకు వెళ్ళి రోజు ఇప్పుడు మిల్క్ తెచ్చుకోవాలి, లేకపోతే డైలీ తెచ్చుకునే గ్రాసరీస్లా కాదు కదా. షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది. ఏజ్డ్ వాళ్ళకి సడన్గా షుగర్స్ డౌన్ అయిపోయినప్పుడు తినడానికి యూజ్ అవుతుంది. మిడ్ నైట్ స్నాక్గా ఉపయోగపడచ్చు. ర్యాపిడ్గా షుగర్స్ రైజ్ అవుతాయండి బిస్కెట్స్లో. అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మనకి 70 నుంచి 75 వరకు ఉంటుంది. అంటే ఇది ఒక హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న ఆహారము ఎంత త్వరగా డైజెస్ట్ అయిపోయి ఎంత ఫాస్ట్గా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అనే దాన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్గా పిలుస్తూ ఉంటాము. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అంటున్నారు అంటే ఏంటి? ఇందులో షుగర్ ఉండదు, కానీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 70% రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదా, ఇది ఒక కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అంటే మనం ఇండైరెక్ట్గా షుగర్నే తీసుకుంటున్నాము షుగర్ ఫ్రీ అనే పేరుతోటి. ఓకే, కాబట్టి షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే స్నాక్ బిస్కెట్స్ తినాలి అంటే రోజు మాత్రం తినకండి. వన్స్ ఇన్ ఏ వైల్ షుగర్ డౌన్ అవుతుంది, అవుట్ సైడ్ బయటకు వెళ్ళాము, మనకు అప్పుడు ఆహారం తినడానికి ఏం దొరకదు, ఇంట్లో ఎవరు లేరు, అలాంటి టైంలో ఎప్పుడైనా ఒకసారి ఒక ఆల్టర్నేటివ్ చాయిస్గా పెట్టుకోండి. రోజు మేము తినే హెల్తీ స్నాక్ అని మాత్రం అనుకోకండి. దీని బదులు ఇంట్లో మిల్లెట్స్తో స్నాక్స్ చేసుకోవచ్చు. దానిలో ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, ఎక్కువసేపు ఆకలి కూడా అవ్వకుండా ఉంటుంది. ఇటువంటి మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వలన త్వరగా ఆకలేస్తుంది, కొంచెం సేపటికి అదే మనము బరువు పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందిలో. ఎందుకంటే మనం కంట్రోల్ లేకుండా 2 తింటాము, ఒక్కొక్కసారి 4, ఒక్కొక్కసారి 6,
బిస్కెట్సే కదా, ఏముండదు ఇందులో, పెద్ద వెయిట్ పెరిగే ఉండదు. ఇది పైగా ఆయిలీగా కూడా లేవు కదా అంటారు, కాదు, లోపల హిడెన్ ఆయిల్స్ అందులో చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంకొకటి కూడా గమనించాలి, మీరు ఇంట్లో ఏదన్నా వీట్ ఫ్లోర్ ఆర్ మైదాతో ఒక స్నాక్ తయారు చేసి చూడండి, ఎన్ని రోజులు నిల్వ చేయగలుగుతారు? ఈ బిస్కెట్స్ 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, పాడవడం లేదు. అంటే అందులో ఖచ్చితంగా చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సోడియం మెటాబైసల్ఫేట్ అంటాము. దీనివలన ఆస్తమా, స్కిన్ అలర్జీస్, కొంతమందిలో దగ్గు దీర్ఘకాలంగా కూడా వస్తూ ఉంటుంది. ఈ బేక్ చేసేటప్పుడు బిస్కెట్స్ మనకి అమోనియం బైకార్బోనేట్ అనేది రిలీజ్ అవుతుంది. దానివలన గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, కడుపు ఉబ్బరము, ఎటువంటి ఆహార పదార్థాలు వీళ్ళు ఎక్కువగా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. మాకు కొన్ని ఆహారాలు పడవండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఇటువంటి రిఫైన్ కార్బోహైడ్రేట్స్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జరుగుతుంది. షుగర్ పేషెంట్స్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ లేకపోతే ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవచ్చు, కానీ రోజు తినకండి. అది కూడా ఉదయాన్నే పరగడుపును మాత్రం తీసుకోకండి. మిడ్ మీల్ స్నాక్గా ఎప్పుడైనా ఒకసారి, once in 10 days అలా మీరు తీసుకోవచ్చు. లేకపోతే మీరు రోజు తీసుకునే స్నాక్ ఆప్షన్స్ వేరియేషన్స్ తీసుకురండి. స్ప్రౌట్ సలాడ్ ఇటువంటివి తీసుకుంటే యాడెడ్ ఫైబర్ మరియు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము, షుగర్ పేషెంట్స్లో వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్, రెటినోపతి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, డయాబెటీస్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు మీ ఆహారం రెగ్యులర్గా ఈచ్ మీల్ ప్లాన్ చేసుకోండి. ఈ డే స్నాక్ ఏ టైంకి తీసుకోవాలి, ఫ్రూట్స్ ఒకరోజు ప్లాన్ చేసుకోండి, పెరుగు తీసుకోవచ్చు, బటర్ మిల్క్, రాగి జావా, ఓట్ సూప్ వంటివి తీసుకుంటే మంచిది. రెగ్యులర్గా వ్యాయామం చేసి ఆహారంలో విలువలు అందులో మార్పులు పాటిస్తే ఖచ్చితంగా షుగర్ని మనం కంట్రోల్ చేయొచ్చు.